ఖాళీగా ఒకటి లేదంట. తల్లి విగ్రహం దగ్గర కొందరు కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతో వారికి సంబంధించినటువంటి బంధువులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అగుపడకుండా అక్కడ షాపులకు పర్మిషన్లు అంటే వేసుకోమనడం, తోపుడు బండ్లు పెట్టడం, తెలంగాణ తల్లిని ఆ విధంగా చేయడం, అది తెలంగాణ తల్లిని అవమానించడం. వీళ్ళు ఉద్యమకారులు కారు, ఏదో అడ్డిమారి గుడ్డిలాగా లక్కీ లాటరీలాగా కలిగింది. ప్రభుత్వం రావచ్చు, అది ప్రజాస్వామ్యంలో అందరం కూడా ఒప్పుకోవాల్సిందే. కానీ వీళ్ళ ప్రోద్బలంతో, ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ ప్రోద్బలం అని, పోలీస్ అధికారులు మాకు పైనుంచి ప్రెజర్స్ ఉన్నాయి, ఎవరు చూడు అదే అంటారు. ఈ ఆలేరు నియోజకవర్గంలో పోలీసు వాళ్ళు మాకు పైనుంచి ప్రెజర్స్ ఉన్నాయి, ఇదే మాట ఊతబలం అయిపోయింది. ఒక్కటే కాదు, ఇది ఒక్కటే కాదు, ఎన్నో సంఘటనలు. ఇది మొదలు ఇది ప్రస్తావన తీసుకొద్దాం. దయచేసి పై పోలీస్ అధికారులు దీన్ని గమనించి మరి వాళ్ళ మీద సీరియస్గా చర్య తీసుకోవాలా. స్టేషన్ ఆఫీసర్ కూడా దీనికి పూర్తి బాధ్యత వహించాలా, సిఐ రమేష్ గారు. అదేవిధంగా కారం జల్లి ఎక్కడ అనాగరికం, మళ్ళా పాత రోజులు గుర్తొస్తున్నాయి. మీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఒక ఫ్రెండ్లీ పోలీసుగా ఉన్నటువంటి పోలీసు పాత పద్ధతులకు పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఖబర్దార్ అని చెప్తున్నాం. పోలీస్ అధికారులు, పోలీస్ స్టేషన్ యాదగిరిగుట్ట స్టేషన్ ఆఫీసర్ రమేష్ గారు కావచ్చు, అదేవిధంగా దెబ్బలు కొట్టి కారం జల్లి దెబ్బలు కొట్టినటువంటి ఎస్ఐ గారు కావచ్చు, హెడ్ కానిస్టేబుల్ కావచ్చు, సెల్లు గుంజుకొని ముఖాల మీద చేయిల మీద రబ్బర్లు పెట్టి కొట్టిరు, కారం జల్లిరు, బట్టల మీద కారం చల్లితే వాళ్ళు తాగిపట్టరని మాట్లాడుతున్నారు. సిగ్గు శరం లజ్జ ఉండాలి. ప్రమాణం చేస్తారా మీరు కొట్టలేదని? ఇష్టపెట్టేస్తాం ఈ కేసు కూడా. యాదగిరిగుట్ట దేవస్థానంలో ప్రమాణం చేస్తారా మీరు ఒక్క దెబ్బ కొట్టలేదని? పడితే ముఖాల మీద దెబ్బలు తగ్గుతాయండి. ఈ స్టేషన్ ఆఫీసర్ని కానీ, స్టేషన్ ఆఫీసర్ స్టేట్మెంట్ ఇచ్చిండి నిన్న, వాళ్ళే తాగిపడ్డారని. తాగిపడ్డట్టయితే ఆ దెబ్బలు తాగిపడ్డట్టు దెబ్బలు ఉన్నాయా? ఇంకా అబద్ధాలు ఎందుకు పలకడం? మీరు కూడా మా కాలంలో పనిచేసారు. ఈ విధంగా ఎక్కడైనా ఒత్తిళ్లు జరిగినాయా? ఇటువంటి కేసులు జరిగినాయా మా 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పాలనలో? ఇంత అరాచకమైనటువంటి పాలన, వాళ్లకు పని చేయలేదని చెప్పి, కాంగ్రెస్ పార్టీకి పని చేయలేదని చెప్పి ఆ నాయకులు, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే అనుచరులు కావచ్చు, ఇంత అరాచకం.